రేపు 26వ తారీఖు రంగా గారి 38వ వర్ధంతి. దాని గురించి చెప్పాలి అంటే ఈ మధ్యకాలంలో రంగా గారి యొక్క పేరు విజయవాడ నగరంలో ఎక్కువ మారుమోగుతుంది. సంఘాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఆయన నామస్మరణ ఎక్కువ చేస్తున్నారు కదా. ఈ సందర్భంగా చెప్పాలంటే ఏం చెప్తారు? రంగా గారి నామస్మరణ చేయటం అంటే అది కామన్ అయిపోయింది ఇవాళ. హౌ టు గెట్ ద ఎమ్మెల్యే సీట్ మాకెందుకు బాధ? అయ్యో లేదు లేదు లేదు. అసలు ఆయన స్వతంత్ర సమరయోధుడా? ఆయన కాదు కదా, పాత స్వతంత్ర సమరయోధుడు కాదు కదా, కలియుగ ప్రత్యక్ష దైవం కాదు. అయినా కానీ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఎంతకాలం ఉంటాడో మా వంగవీటి మోహన్ రంగా గారు అంతకాలం ఉంటాడు. అందులో ఏ అతిశయోక్తి లేదు. దానికి ఉదాహరణే ఆయన చచ్చిపోయి 38 సంవత్సరాలు అయినా కానీ ఆయన చంపిన పార్టీ ఉపయోగించుకుంటుంది ఆయన్ని. 3 పూలు వనంలో పువ్వు పూసింది, కాయ కాసింది, రంగా గారి అభిమానులు అంట ఓటేద్దామని ఆయన ఓటు బ్యాంకుని. అయ్యా, ఆయన్ని చంపడానికి ఉపయోగించిన కత్తులు, బరిసెలు, గొడ్డళ్ళు, బాంబులు రాయలసీమ రెడ్డిలు తెచ్చేసారు. బద్వేలు, పొదలకూరు, మైదుకూరు, పోరుమావిళ్ళ చుట్టుపక్కల నుంచి వాళ్ళు ఉపయోగించుకుంటారు. అయ్యా, అది ఆయన క్రేజ్ అనుకోవాలో. ఆయన పోయిన తర్వాత కూడా ప్రజల్లో బతికున్నాడని చెప్పి ఇదేం దౌర్భాగ్యం అని అనుకోవాలో. జనాలు ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ప్రతి చూడనోడు కూడా రాధా రంగా మిత్రమండలే, రంగా గారితో కలిసి తిరగనోడు కూడా రాధా మిత్రమండలే, రంగా యువసేన. ఈ డబ్బులు ఉంటే చాలు, రంగా గారి ఫోటో పెడతాం, ఆయన పేరు మీద నాయకులు అయిపోదాం. ఆయన ఆశయాలు ఏంటి? ఆయన ఆశయాలు అట్టడుగు బాధల్లో ఉన్నటువంటి రిక్షా కార్మికులను, లేని వాళ్ళను, మాల మాదిగలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను ఎవడు సమస్యలో ఉంటే ఆ సమస్య దగ్గరికి వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసి ప్రజల్లో పేరు తెచ్చుకున్నాడే కానీ ప్రాపర్టీస్ సంపాదించుకోవాలా రంగా గారు. కులాలకు విలువ రంగా గారు. అలాంటి రంగా గారిని ఇప్పుడు కూడా మర్చిపోకోకుండా అనేక మంది ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, అంబటి రాంబాబు కానీ, అట్లాగే మా మండల వెంకటకృష్ణారావు వాళ్ళు కానీ, మరి కన్నా లక్ష్మీనారాయణ వాళ్ళు కానీ, జక్కంపూడి రామ్మోహన్ వాళ్ళు కానీ, ఇట్లా ఒక్కళ్ళు కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ రంగా గారి శిష్యుడు విష్ణు, రంగా గారి శిష్యుడు బోండావమ్మ, రాధా దగ్గర తిరిగినోడు వెల్లంపల్లి అని ఇక్కడ ఓటింగ్ వేశారే కానీ ఇంకోటి కాదు. ఎవడో ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా గౌరవనీయులైన వంగవీటి మోహన్ రంగా గారు ఫోటో పెట్టుకుని మనసులో లేకపోయినా కానీ నటిస్తూ దండాలు పెట్టుకుంటున్నారు. అలాంటిది ఇవాళ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వారు రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజలకు అండగా నిలుస్తానంటే ఎవరు కాదంటారు? రాధానా అండగా నిలబడట్లేదు, రాధానా ఆశమ్మ అండగా నిలబడట్లేదు, ఆశమ్మ మరి వేరే వాళ్ళ అనేది కాదు. ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి రంగా గారి పేరు చెప్పు. కడుపును పుట్టిన పిల్లలకు వాళ్ళకి అర్హత లేదా? వాళ్ళకు ఉంది. వాళ్ళు రావాలి. నిజంగా రాధా మిత్రమండలి సభ్యులకి రంగా గారిని పెంచి పెద్ద చేసినటువంటి మిత్రమండలి సభ్యులు సావగా ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి అనేక మంది రంగా గారి అభిమానులకి అండగా నిలవాలి. వాళ్ళు కొంతమంది తప్పుదారిలో నడిచే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చుకుని దరైన దారిలో పెట్టుకుని పూర్తి రాజకీయాల్లో ఉండి రంగా గారి పేరు ఇంకో 100 సంవత్సరాల కలియుగంలో బతికే ఉంటుంది. ఎందుకంటే పుట్టినోడు చచ్చిపోయినోడు. ఇప్పుడు మేము చచ్చిపోయామనుకో, మా పిల్లలు ఇవాళ రంగా గారి అభిమానులే. అట్లాగే పోయిన రాధా మిత్రమండలి సభ్యులు కొడుకులు కూడా రాధా వెనకాలే ఉన్నారు. అట్లాగే రతన్ కుమార్ గారితో ఉన్నారు. అది ఇకపోతే ఈ ఆశమ్మ వచ్చింది, అమ్మ డైనమిక్ లీడర్ అమ్మే. ఎందుకంటే డేర్ గల్ల ఆవిడ, వాళ్ళ అమ్మగారు కనుక వినండి, నాకు తెలియని పిల్లల వీళ్ళు. ఇప్పుడు వంగవీటి రతన్ కుమార్ గారు ఉన్నారు విజయవాడ సిటీలో. వాస్తవం చెప్తున్నా, విగ్రహం ఓపెన్ రోజున విష్ణుగాడు వాళ్ళని కొట్టింది కాకోకుండా రాజశేఖర్ రెడ్డి మీదకే కర్ర తీసుకుని వెళ్ళింది వంగవీటి రతన్ కుమార్. ఎవరికి తెలిసి ఈ సత్యాలు? నాగళ్ళ శివరాంప్రసాద్ని, అట్లాగే కోగంటి వాళ్ళని, అట్లాగే బుచ్చిబాబుని, అట్లాగే ఆళ్ళ చెల్లారావుని, అట్లాగే బర్మా వాళ్ళని, ఇట్లా చెప్పుకుంటూ పోతే అకౌంట్ బోర్డులంతా అసెంబ్లీలో కొట్టింది ఎలకల చలపతిరావు అనే ఎమ్మెల్యేని. ఏంటనుకున్నారు రతన్ కుమార్ గారు? ఆవిడ మానేసి సైలెంట్గా ఉండటం, విజయవాడలో ప్రతి పనికిరాని నా కొడుకులు కూడా నాయకులు అయిపోయారు. ఇవాళ మాపోటి డైనమిక్గా మాట్లాడగలిగిన వాళ్ళు, చేతల్లో కూడా ఉన్నోళ్ళం కూడా నోరు మూసుకుని ప్రశాంతంగా ఉన్నాం.